నిన్న నిన్న మోహన్ బాబు గారు మీడియా పైన, మీడియా రిపోర్టర్ పైన, కెమెరామ్యాన్ పైన చేయి వేయడం జరిగింది, కొట్టడం జరిగింది. టీవీ9కి సంబంధించినటువంటి ఒక మైక్ తీసుకొని మైక్ తోటి దాడి చేయడం జరిగింది. అతను హాస్పిటల్లో ఉన్నాడు. అంటే ఎందుకు మీ 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 పంచాయతీలలో మీ పర్సనల్ అంటే మీ కుటుంబ కలహాలలో డెఫినెట్గా మీరు ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీడియా వస్తుంది, ఏమైనా టాపిక్స్ ఉన్నాయని చెప్పి మాట్లాడతారు. ఒక్కొక్కసారి ఆ వార్తలు అంటే ఆ మీడియాలో వచ్చే వార్తలు కూడా మిమ్మల్ని కాపాడచ్చేమో మీ కొడుకు నుండి. అంటే ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది. అంటే వాళ్ళు తన్నుకొని మధ్యలో మీడియా వాళ్ళ మీద పడ్డం అనేది ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది. అసలు ఎంత ఏ ధైర్యంతో సార్? మీరెంత సీనియర్ నటులు, మీ ఓపిక వహించాలా? మీరు ఓపిక నశించిపోయి ఏం చేసినా నడుస్తుంది, ఏం చేసినా ఇదవుతుంది అని చెప్పి ముందరికి వెళ్ళాలా? ఈ కొట్టుడేదో మీ కొడుకుని కొట్టుంటే అసలు బయటకు వచ్చి కేసే పెట్టకపోతుండే కదా. మంచు మనోజ్ గారిని ఈ కొట్టుడేదో అరే ఏంద్రా తల్లిదండ్రులతో గొడవ ఏందని చెప్పి 2 పీకి ఆయనకు కావాల్సింది ఏందో ఇచ్చుంటే వదిలేసుకొని ఉంటే అయిపోయేది కదా. ఈ కొట్టుడేదో అతన్ని కొట్టుంటే అయిపోయేది కదా. మీకు మీ అబ్బాయిని కొట్టడం చేతగాక, ఆయనని మీరు కొట్టలేక, ఏమనలేక అది కవర్ చేయడానికి వచ్చిన మీడియా మీద మైకు తీసుకొని బల్ల కొట్టాలి. మీకు తెలియదా? 4th ఎస్టేట్ ఒక వాల్యూ ఏందో మీకు తెలియదా? అన్నీ తెలుసు మీకు అన్నీ తెలుసు. శాస్త్రాలు చదివినామంటారు, అదంటారు, ఇదంటారు, పుస్తకాలు చదివినా అంటారు, కష్టపడి పైకి వచ్చినా అంటారు. కానీ ఏమైంది? కష్టపడి పైకి వచ్చిన వాళ్ళని ఏం చేసినారు? కష్టపడి పైకి వచ్చి ఏం లాభం? బూడిదల పోసిన పన్నీర్ అయింది. ఒకప్పుడు ఇట్లనే కొంతమందిని కొట్టించినారు. ఎవరిని? ఫ్లాష్ బ్యాక్ అందరు కమెంట్స్లో పెడుతున్నారు. ఇట్లనే కొంతమంది బ్రాహ్మణులని కొట్టించినారు అని చెప్పి. మరి దీన్నే అంటారు కర్మ హిట్స్ కర్మ ఫలితం అని చెప్పి. దీన్నే కర్మ ఫలితం అంటారు బాస్. అంటే ఎందుకు మీరు గుద్దుకోండి, తన్నుకోండి, పోలీసుల ప్రొటెక్షన్ తీసుకోండి. మీరు గుద్దుకున్నంతసేపు, తన్నుకున్నంతసేపు ఖచ్చితంగా మీడియా మాట్లాడుతుంది, మీడియా చూపిస్తుంది డెఫినెట్గా. సర్వసాధారణం అది. ఎవరు హచ్చన్నా తుమ్మన్నా పిలవకపోయినా పోయి కవర్ చేస్తారు. మేనేజ్మెంట్ చెప్పింది చేయాల్సిందే, వాళ్ళ బాధ్యత నిర్వర్తించాల్సిందే, వాళ్ళ డ్యూటీ అది, వాళ్ళ జాబ్ అది. మీరు అదే చెప్పేది ఉండే, నాకు మాట్లాడడం ఇష్టం లేదో, లేకపోతే ఇది మా కుటుంబ కలహాలు మీరు కలిగించుకోవద్దనో. అంతేగాని తీసుకొని కొట్టడం ఏంది సార్ మోహన్ బాబు గారు? చెయ్యి ఉంది కదా, ఒంట్లో ఓపిక ఉంది కదా, మైకు గుంజుకున్నాం కదా, కొడదామంటే ఊరుకుంటారు అనుకున్నారా? సో మీడియా వాళ్ళ జోలికి వస్తే మళ్ళీ ఇక్కడ ఏ ఛానళ్ళు ఏవి వేరైనా, ఏ మీడియా వాళ్ళ జోలికి వస్తే అందరు ఒకటవుతారు సార్. ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి. మోహన్ బాబు గారు, మీరు చదివినటువంటి పుస్తకాలు ఏమైనాయి? మీ ఇన్నేళ్ళ జీవితం యొక్క మీరు ఓపిక ఏమైంది? మీ ఓపిక ఏమైంది? ఏమైనాయి ఇవన్నీ? ఒక్కసారిగా కట్టలు చెప్పుకొని నశించిపోయినాయా? మీకు ఆ కోపం ఉంటే మీ అబ్బాయిల మీద చూపించండి. మీకేమన్నా ప్రాబ్లం ఉంటే మీ అబ్బాయిల మీద చూపించండి. ఎవరో మీడియా వాళ్ళ మీద చూపించడం ఎందుకు? మీ అబ్బాయి అట్లా చేస్తే మీరు మందలించాలి, తప్పు మనోజ్ అట్లా కొట్టద్దు అని చెప్పి. మరి మీరే కొడితే? మీరు చెప్పే స్టేజ్లో ఉన్నారు, చెప్పించుకునే స్టేజ్లో ఉన్నాం మేము. పెద్దవాళ్ళు ఎన్నో ఒడిదొడుకులు చూసినారు, ఆ స్టేజ్కి వచ్చినారు. మామూలు విషయం కాదు, చాలా కష్టపడి పైకి వచ్చినారు. నేను ఆడియో రికార్డింగ్ ఏదో రిలీజ్ చేశారు. ఖచ్చితంగా తల్లిదండ్రులను ఒక ఎమోషన్ ఉంది అందులో. నీకేం తక్కువ చేసాం మనోజ్, మొత్తము ఇది చేసావు అని చెప్పి. యూనివర్సిటీ గురించి మాట్లాడారు. మా నాన్న ₹1 వేయలేదు, మొత్తం నేనే అక్కడ పోయి అడుక్కొని తర్వాత ఏదో తిప్పలు పడి ఒక పూట భోజనం చేసి కష్టపడి పైకి వచ్చానన్నారు.
అంటే ఇక్కడ ఉన్నారు మీరు, కష్టపడిన వాళ్ళందరూ ఇక్కడనే ఉంటారు సార్. కానీ ఏమైపోయింది, మీరు చేయి చేసుకోవడం వల్ల బూడిదల పోసిన పన్నీరైంది. బూడిదల పోసిన పన్నీరైంది. క్షణికావేశంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు, మీ ఓపిక, మీ ఆత్మస్థైర్యము, మీ గౌరవము ఏమైంది? ఒక ఇంకా ఇంకా కొడితే ఇంకా ఊరుకుంటారా? ఇంకా రెచ్చిపోతారు, ఇంకా ఇంకా మాట్లాడతారు, ఇంకా ఇంకా చేస్తారు. ఇక్కడ తప్పు మనోజ్దా మోహన్ బాబుదా అని ఎవరు చూడరు. తప్పు మనోజ్దైనా మోహన్ బాబుదైనా మోహన్ బాబు కొట్టిండు, మోహన్ బాబు మీడియాను కొట్టిండు, గదే ప్రచారం జరుగుతుంది. ఇక్కడ మనోజ్ తప్ప, మోహన్ బాబు తప్ప ఎవరెవరిని అడుగుతున్నారు ఆస్తి, ఎవరు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందని ఎవరు ఏ మీడియా ఈక్వల్గా చెప్పాలి. ఇన్ని రోజులేమో ఈక్వల్గా చెప్పుకుంటూ వచ్చింది మోహన్ బాబు గారి ప్రాబ్లం ఏంటి, మనోజ్ గారి ప్రాబ్లం ఏందని. ఇప్పుడు ఏమైపోయింది, మీరు కొట్టడం వల్ల ప్రతి ఒక్కరు, ఆఖరికి నేను కూడా ఇదే మాట్లాడుతున్నా చూసిరా, ప్రతి ఒక్కరు ఇదే. మోహన్ బాబు కొట్టిండు, అఫ్ కోర్స్ ఇట్లనే మనోజ్ని కొట్టుంటాడు, అందుకే పోలీస్ స్టేషన్కి ఎక్కిండు, అది ఇది అని చెప్పి ఇదే ఉంటుంది. ఇంకెక్కువ అవుతుంది తప్ప తక్కువ అవుతుందా? ఏమన్నా తగ్గిందా? సో దయచేసి ఆలోచించండి. ప్రతి ఒక్కరికి అదొక ఫ్యాషన్ అయిపోయింది. మీరు చేయడము, మళ్ళీ మధ్యలో మీడియా అనడము, మీరు ఇది చేసుకోవడం, తర్వాత మళ్ళా తండ్రి కొడుకులు ఒకటే, బ్లడ్ రిలేషన్ ఎక్కడికి పోతుంది? ఎవరో పెద్దోళ్ళు వస్తారు, ఆల్రెడీ సినిమా పెద్దలు చర్చలకు వస్తారు, కూర్చొని ఇష్యూ సైలెంట్ చేస్తారు, సామరస్యంగా పరిష్కరించుకుంటారు. కానీ మోహన్ బాబు ఒక రిపోర్టర్ని కొట్టిండన్న పేరు మాత్రం ఎక్కడికి పోదు. అది సామరస్యంగా పరిష్కరించుకున్నా పోదు, అది నిలిచిపోతుంది అట్లనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో వచ్చింది అనుకుందాం, చిరంజీవి గారో లేకపోతే ఎవరో, ఏందే ఆ మనోజ్ రండి కూర్చొని మాట్లాడదాం, మీ ప్రాబ్లం ఏందనేది ఏదైనా సెటిల్ చేసిరు అనుకోండి, కూర్చొని ఇష్యూని సైలెంట్ చేసిరే అనుకుందాం. కానీ మీరు కొట్టింది పోతుందా? మర్చిపోతారా? వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది ఆ పేరు కూడా. అరే పలానా మోహన్ బాబు గారట, గౌరవం పక్కన పెడితే కెమెరామ్యాన్లని వాళ్ళని మైకులు తీసుకొని మరి గుంజుకొని మరి కొట్టిండ్రట అనే టాకే వినపడుతుంది. తర్వాత మీరు ఒకటే, మళ్ళా మీరు మీ అబ్బాయి ఒకటే, మళ్ళీ ఆయన అడిగినవన్నీ మీరు ఇచ్చేసినాక సైలెంట్, నో వైలెన్స్. మధ్యలో ఇక్కడ ముఖ్యంగా ప్రాబ్లం ఏంది సార్ మోహన్ బాబు గారు? సో దయచేసి సామరస్యంగా పరిష్కరించుకోండి. ఎవరైనా కూర్చోబెట్టి మాట్లాడమని చెప్పండి. ఇంకా ఇదంతా కాదు, దయచేసి ఎవరి మీదైతే చేయి చేసుకున్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయినో నిన్న దెబ్బలతోటి ఫల్ల కొట్టిరు కదా, బిల్లు కట్టండి. ఓకే, బహిరంగ క్షమాపణలు చెప్పండి. ఎవరి మీదైతే మీరు చేయి చేసుకున్నారో, ఏ కెమెరా మైకును మీరు గుంజుకున్నారో, ఏ రిపోర్టర్ని మీరు కొట్టినారో, ఎవరెవరిని ఇబ్బంది పెట్టినారో, ఓకే క్షమాపణ చెప్పండి సార్. మీరు చేసింది ముమ్మాటికి తప్పే. అది సినిమా వాళ్ళైనా, రాజకీయ నాయకులైనా, ఎవరైనా సరే, మీడియా వాళ్ళ జోలికి వచ్చి వాళ్ళ మీద చేతులు వేస్తే ఎవరు కూడా ఊరుకోరు. ఇకనైనా క్షమాపణలు చెప్పి మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి, మీ గౌరవాన్ని మీరు మరింత పెంచుకోండి, తప్పేం లేదు అన్న విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా మోహన్ బాబు గారు. అండ్ అదే రకంగా ఎస్